వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బి సముద్రం మండలం జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమస్యల పరిష్కారంలో వైస్ ఛాన్సలర్ విఫలమయ్యారంటూ ఆయన కార్డు విద్యార్థులు అడ్డుకున్నారు. సమాధానం చెప్పేంత వరకు వెళ్లనివ్వబోమంటూ నినాదాలు చేశారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వెళ్తుండగా ఆయన కార్డు విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో వైస్ ఛాన్సలర్ వేరే కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిలమత్తూరు మండలంలోని కోడికొండ చెక్పోస్ట్ నందు సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తు ఫారం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు. సత్యవేడి నియోజకవర్గం నాగలాపురం తూర్పు దళిత వార్డులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు లారీతో పాటు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ పోలీసులు లారీలోని బియ్యాన్ని తూకం వేశారు. 220 బస్తాల్లో 8,800 కేజీల బియ్యం ఉన్నట్లు వారు లెక్క కట్టారు. వాటి విలువ 3,52,000గా తేల్చారు. బీఆర్ఓ నాగభూషణం, హెచ్సి రాధాకృష్ణ నాగలాపురంలోని 7వ నెంబర్ దుకాణానికి అప్పగించారు. కోడుమూరు, వర్కూరు గ్రామాల మధ్య విజయనగర సామ్రాజ్యపు స్థాపకులు హరిహరరాయలు 14వ శతాబ్దం నాటి శిలా శాసనం బయటపడింది. బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లేష్ నాయుడు మాట్లాడారు. శాసనంలో కోడుమూరు పూర్వనామం కొలుమురాగా శ్రీశైలం మల్లికార్జునుడికి అన్నదానం కోసం 100 ఎకరాల భూమిని ఆదాయం కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఈ శాసనం చరిత్రకారులను ఆశ్చర్యపరిచింది. ఈ శాసనం ప్రభుత్వ రికార్డులో నమోదు చేయబడింది. మాజీ మంత్రి తుని, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై జరిగిన దాడిని నిరసిస్తూ చేపట్టిన చలో తుని కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజానగరంలోని తన కార్యాలయం వద్ద వారిని నిర్వహించారు. దీంతో పోలీసుల తీరుపై గణేష్ నిరసన తెలిపారు. డౌన్ డౌన్ టీడీపీ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నేతలను బెదిరిస్తే అందుకు మూల్యం చెల్లించుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ స్థానిక టీడీపీ కార్పొరేటర్ వారి అనుచరులు వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో బహుజన అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టితే సహించేది లేదని బహుజన ఐక్యవేదిక నాయకులు బొట్ట నాగరాజు డిమాండ్ చేశారు. నర్సీపట్నంలో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బహుజన అధికారులు అయిన మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కక్షగట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తిరుమల బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 81 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని, పోలింగ్ కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మాచర్ల పురపాలక సంఘం నందు ఆధార్ ప్రత్యేకత క్యాంపులు 18/2/2025 నుండి 21/2/2025 వరకు ఆధార్ క్యాంపుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు సెంటర్లు జెండా చెట్టు బజార్, పూర్ణ షెడ్డు బజార్, రూపేవే కాలనీ సచివాలయం నందు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించబడును. కావున ప్రజలందరూ ఈ ఆధార్ సేవల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వేణుబాబు కోరారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ప్రవర్తన నియమాలు అనుకూలంగా విధులు నిర్వహించాలని మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ నిర్వహణపై కొత్తపేట రామచంద్రపురం డివిజన్లోని పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆమ్లాపురం గోదావరి భవన్లో శిక్షణ జరిగింది. ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. విధుల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.